నమస్కారం, లీడర్ భాస్కర్ న్యూస్ కు స్వాగతం. స్వయం ఉపాధితో తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో డ్రైవర్లకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద మంగళవారం తాడేపల్లిగూడెంకు చెందిన 400 మంది ఆటో డ్రైవర్లు బొలిశెట్టి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక డ్రైవర్ కొడుకునేనని, తనకు మోటార్ ఫీల్డ్లో ఉన్న కష్టాలు తనకు తెలుసు అని పేర్కొన్నారు. అధికారంలోకి రాబోయేది కూటమినేనని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను తోడుగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడ పట్టణం, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల యూనియన్ల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. పొద్దున్న తెల్లవారులు మందు షాప్ దగ్గర అవుతున్న ఆటోలు అయితే మనిషి అక్కడికి వెళ్తాడు తప్ప ఇంకా మన ఊరికి ఏమైనా పరిశ్రమలు వచ్చినాయా, విద్యా సంస్థలు వచ్చినాయా, ఇంకేమైనా వచ్చినాయంటే అదేం రాలేదు. మనకి భూమి బీర్లు వచ్చినాయి, ప్రెసిడెంట్ మేడలో బ్రాండీ వచ్చింది, గంజాయి ఇంటికి వచ్చి సప్లై చేసే అవకాశాన్ని కల్పించారు. ఏంటి ఎరైన్ వైజాగ్ పోర్టులను అలవాటు చేస్తారు, దగ్గరగా ఉంటే అలవాటు తాగి పాడైపోతాకి. ఇలాంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటే ఇవాళ కూటమిలో నిజాయితీ పోలేనట్టు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆస్తిని ప్రజల దాత దానం చేసిన దాత ఎవడన్నా ఉంటే ఈ ఆంధ్ర చరిత్రలో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే విచారించినట్టు. ఎవరైనా సొంత డబ్బుని రాజశేఖర రెడ్డి గాని, రాజారెడ్డి గాని, విజయభాస్కర్ రెడ్డి గాని, లేదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సొంత డబ్బులు తెచ్చి 20 కోట్లు 30 కోట్లు ఎవరికైనా ఇచ్చారు ఎప్పుడైనా? పేద రైతులు చనిపోతే వాళ్ళందరూ వాళ్ళ కులస్తుల కులం అంటే వాళ్ళ కులస్తుల చనిపోయిన వాళ్ళంతా ఎస్సీ బీసీ సోదరులే వ్యవసాయం చేస్తూ ఉంటారు. కౌలుకి 4 ఎకరాలు ఉన్న ఓసీగా ఉంటే ఆడు చేయలేక కష్టపడలేక అది ఎవరికో ఒకరికి ఇచ్చి చేయించాడు. అలాంటి వ్యక్తి చనిపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి దాత పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉచిత బస్సులు పెట్టేశారండి. మాకు అన్నం లేకపోతే ఎలాగంటే, నేను ఆ రోజు కూడా చెప్పాను, మీకు అన్నం లేకపోతే నా ఇంటికాడ భోజనశాల ఒకటి ఏర్పాటు చేస్తాను, ఆకలన్న వాళ్ళు. రెండోది, అలాంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను. ప్రతి మనిషి ఇండివిజువల్ గా సంపాదించుకోవాలి తప్ప ఇంకోటి పెట్టింది మనం తినవలసిన అవసరం లేదు. భగవంతుడు మనకు కాళ్ళు ఇచ్చాడు, కష్టాన్ని ఇచ్చాడు, దాన్ని దారి చూపించవచ్చు. మాత్రం రాజకీయ నాయకులు దారి మానేసి రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ దారి, వాళ్ళ పిల్లల దారి, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు ఎలా బతకాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలు ఎలా పోతున్నారో ఆలోచించాలి. సరే, కరోనా సమయంలో ఆటో ఎక్కి నాదులు లేడు, మరి మీరు ఎలా బతికారు? అప్పుడు ఆలోచించారు ఎప్పుడైనా? ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఆలోచించారా? లేదు. కానీ మేమేం చేసామంటే ప్రతి వ్యక్తి కష్టపడలేడు కాబట్టి నా ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఆ రోజు దాదాపు 80 లక్షలు 90 లక్షల రూపాయలతో అన్ని ప్యాక్ చేయించి నెలకు సరిపడిన సామాన్లు మా ఇంటికి. అంటే మీరు ఓటేస్తారా? ఆ రోజు నేను బతుకుతానని నాకు తెలియదు.